రైతు ఏడిసిన రాజ్యం కానీ ఎక్కడ పారముట్టదు. మరి ఆ రకంగా ఈ దివాళాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా, ఇది ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. అందుకే రైతులను ఆదుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. మరి రైతులకు 500 బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈరోజు ఒక గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నది కాదు. ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీని మీద దృష్టి సారించకపోతే 6వ తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై